ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. గతించిన కాలమంతా 6 లాక్డౌన్స్ నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజున లాక్డౌన్ నెంబర్ 7 మీతో మాట్లాడుతూ ఉన్నాను. పాత నిబంధనలోని ఇంతవరకు జరిగిన గృహ నిర్బంధాల గురించి మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున క్రొత్త నిబంధన భాగానికి నేను వస్తాను. క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు చాలామంది ప్రజలు పోయిన వారంలో మనం చూసినట్లుగా ఏలియా ఎలీషాల జీవితంలో ఏ విధంగా అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడో, వారు ఇంట ఉండి ఎలా మేలులు అనుభవించారో మరొకసారి మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలో మనం మొట్టమొదటిగా గమనించినప్పుడు 2వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యను ప్రారంభం చేసి కపెర్నహూము అనే గ్రామంలో ఆయన ఇంట ఉన్నాడు అని వినవచ్చినప్పుడు అనేక మంది ఆ స్థలంలో కూడి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంట ఉండినప్పుడు అనేక మేలులు జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ రోజున 4 స్నేహితులు మోసుకొని వచ్చిన ఒక పక్షవాయువు గలవాన్ని, మంచం మీద వాడిని మోసుకొని వచ్చి ఇంటి పైకప్పు విప్పి యేసు ప్రభు దగ్గరకు వారిని దించి వాడు స్వస్థత నొందిన విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభం చేసింది ఇంటిలోనే. ఆ తరువాత అదే అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడే పాపాలు కూడా వారిని క్షమించినట్టుగా మన వాక్య గ్రంథంలో గమనిస్తాం. ఆ పక్షవాయువు గల వాని పాపములు ఆయన క్షమించినట్టుగా కూడా మనం చూస్తాం. ఇంటిలో దొరికిన స్వస్థత, అంతకంటే ముఖ్యంగా దొరికిన పాప క్షమాపణతో మనం ఒకవేళ ఆలోచన చేసి ప్రారంభం చేస్తే నూతన నిబంధనలో ఇక అనేకమైన గృహాలు, అందులో జరిగిన విషయాలు, వివరాలు తెలుసుకొని ప్రభు కొరకే నమ్మకంగా మనం జీవించడానికి దేవుడు కృప చేయను గాక. ఈ లాక్డౌన్ నెంబర్ 7లో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 20 వచ్చిన 3:20లో మరొకసారి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండిరి అని రాయబడింది వాక్యంలో. దేవుని వాక్యం వినటానికి వారు కూడి వచ్చిన స్థలం ఏది అనగా ఒక ఇల్లు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త ఈ 2 భాగాలతో పాటు సువార్తలు 4 సువార్తలు మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైన కార్యాలు మరి యేసు ప్రభు చేయటం, అద్భుతాలు చేయటం మనం గమనిస్తాం. ఆయన పేతురు ఇంటిలోనికి వచ్చి అతను జ్వరము నుంచి లేవనెత్తిన విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన ఇంటిలో చేసిన మేలు లేక ఇంటిలో చేసిన అద్భుతం. ఆయన మరి ఇంటిలోనికి వచ్చి పేతురు అతను బాగు చేయటం మాత్రమే కాక మరి చాలామందిని ఆయన మరి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. ఆ మాటకొస్తే మరణం నుంచి జీవంలోనికి నడిపించుటకు కూడా ఆయన మరియ మార్తల ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ అలసట చెందిన సమయంలో మరి మరియ మార్తల లాజరు ఇంట్లో ఆయన మరి సేదదీరినట్టుగా చూస్తాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతిసారి ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు వాక్యం బోధించడానికి ఆయన వచ్చాడు. ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా ఆ ఇల్లంతా నిండిపోయింది. బయట వాకిట కూడా కూర్చోటానికి స్థలము లేనంతగా ప్రజలు ఆయన వద్దకు చేరి వచ్చారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఇదే జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇండ్లు ఒక మంచి స్థలం, ఆయన చేరి రాగలిగే స్థలం, ఆయనతో పాటు సహవాసం చేయగలిగే స్థలం, ఆయన వాక్యాన్ని వినగలిగే స్థలం. మన గృహాలు దేవుని కొరకైన చక్కని స్థలాలుగా ఉండాలని దేవుని పేరట నేను మీకు ఆనబెడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు
ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోగలం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, ఆయన ఇంటిలో కూర్చుండి ఉన్నప్పుడు, ఆయన దగ్గరికి దేవుని వాక్యాన్ని వినటానికి, మేలు పొందటానికి, దీవించబడటానికి, చిన్న పిల్లలను సైతం ఆయన వద్దకు వెతుకుని వచ్చిన సందర్భాలు మనం మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో ఆయన ఇంటిలో ఉన్న వారికి మరణములో నుంచి జీవమైతేనేమి, రోగములో నుంచి స్వస్థత అయితేనేమి, ఆదరణ కావలసిన వారికి ఆదరణ, నెమ్మదైతేనేమి, చక్కని ఆయన యొక్క మేలును ఆయన చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ మేలును మనం మర్చిపోకూడదు. ఆయన ప్రతి సందర్భంలో ప్రతిసారి కూడా ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏదో ఒక అద్భుతం చేసి ఏదో ఒక విధంగా వారిని బలపరిచి స్థిరపరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆ మాటకు వస్తే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు చనిపోయిన తరువాత, ఆయన ఆరోహణమైన తరువాత జరిగిన సందర్భాలు కూడా మనం గమనించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న వారి ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన చనిపోయిన సందర్భంలో అసలైన లాక్డౌన్ జరుగుతూ ఉంది. అదేమనగా శిష్యులు యూదులకు భయపడి వారందరూ కూడాను వారిని వారు గృహ నిర్బంధం చేసుకున్నారు. చరిత్రలో ఇది ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. చరిత్రలో ఇది ప్రాముఖ్యమైన వెయిటింగ్. చరిత్రలో ఇది ప్రాముఖ్యమైన లాక్డౌన్. ప్రపంచ చరిత్రలో వారు ఆ రోజుల్లో గడిపిన ఆ యొక్క లాక్డౌన్ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన 40 దినములు 400 మంది కంటే ఎక్కువ మందికి ఆయన అగుపడి, వారు యూదులకు భయపడి అనే మాట అక్కడ మనం చూస్తాం. భయం కలిగినప్పుడు మన ఇంటిలోనికి వెళ్ళడం అది క్షేమకరం. ఈ వ్యాధి కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ రోజుల్లో కూడా మరి మనకు తెలిసిన ఒకే ఒక పదం, మనం నేర్చుకున్న ఒకే ఒక పదం, ఈ ప్రసంగాల ద్వారా మీరు నేర్చుకుంటున్న ఒక పదం ఏంటంటే లాక్డౌన్. నిర్బంధించుకోవటం. స్టే హోమ్, స్టే బ్లెస్సెడ్. ఇంట్లో ఉండండి, ఇంటిలో మిమ్మల్ని మీరు గృహ నిర్బంధం చేసుకునండి. అది సేఫ్టీ, అది మీకు క్షేమం, అది మీకు భద్రత, అది మీకు కాపుదల. కాబట్టి యూదులకు భయపడి సంహరింపబడతామేమో, ఇబ్బంది పడతామేమో, ఏమన్నా అయిపోతుందేమో అన్న ఆలోచనతో, ఆందోళనతో వారైతే వారిని వారు నిర్బంధం చేసుకున్నారు. శిష్యులందరూ కూడా వారు ఆ గదిలో వేచి ఉండటం మొదలుపెట్టారు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందు వారితో కలిసి తిరిగిన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత కూడా వారిని పరామర్శించడానికి ఇంటిలోనికి వచ్చి వారందరినీ పరామర్శించినట్టుగా, కలయదిరిగినట్టుగా, మీ దగ్గర ఏదన్నా వస్తువు ఉంటే తీసుకొని రండి, నేను తిని చూపిస్తానని రుజువు చూపించినట్లుగా, తోమాను కూడా పరామర్శించినట్టు తోమా సందేహాలు తీర్చిన ఆ దేవుడు, అవసరమైతే నా గాయాలలో వ్రేలు పెట్టి చూడండి అని అడిగిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఈ రోజున సజీవుడన్న సత్యాన్ని నేర్పించిన సందర్భం ఏది అంటే ఆ లాక్డౌన్ సమయం. లాక్డౌన్ సమయంలో, లేకపోతే వారు గృహ నిర్బంధం చేసుకున్న సమయంలో ప్రపంచ చరిత్రకు ఒక మూలమైన, ఒక శ్రేష్టమైన పాఠాన్ని మనం నేర్పిస్తున్నాం. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఆయన ఈ రోజు వరకు సజీవంగా ఉన్నవాడు. ఆయన ఈ రోజున కూడా ఆయన అదృశ్య దేవునిగా సంచరిస్తూ మన దగ్గర, మన ఇంటిలో ఈ వాక్యాన్ని వింటున్న మీ మధ్యలో ఉన్న దేవుడు ఆయనని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అనుభవించగలగాలి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిర్జీవమైన వాడు, చలించలేనివాడు, కదలలేనివాడు కాదు. ఆయన పరామర్శించగల దేవుడు, ఆదరించగల దేవుడు, ధైర్యపరచగల దేవుడు, క్షమించగల దేవుడు,
మన మధ్య తిరుగాడగల దేవుడు ఆయన మన మధ్యలో సజీవుడిగా ఉన్న దేవుడు ఈ రోజున ఆయన. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ సత్యాన్ని ఆ లాక్డౌన్ సమయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు లాక్డౌన్ చేసుకున్న ఆ 40 రోజులు కానివ్వండి, మరి ఎక్కువ రోజులు అనండి, ఆ సందర్భంలో వారు అనుభవించిన ఆ శ్రేష్టమైన దేవుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తిరిగి లేచిన, చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వారికి ప్రత్యక్షమై వారు ఏం చేయాలో, ఎలా ఉండాలో నేర్పించిన దేవుడు ఆయన. మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. ప్రపంచ చరిత్రలో ఒకేసారి జరిగిన ఆ సందర్భం, వారందరూ కూడా మేడగదిలో కూర్చొని ఉండగా శిష్యులైన వారు, వారితో మరికొంతమంది, యేసు ప్రభు తల్లి, ఆయన యొక్క సోదరుడు, వీరందరూ కూడా కలిసి కూర్చున్న మేడగదిలో దరిదాపుగా 120 మంది ఉన్నట్టుగా అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వారందరూ కూడి ఉన్న ఇల్లంతయు పరిశుద్ధాత్మ చేత నింపబడింది. మొట్టమొదటి సంఘం, ఆది సంఘం, క్రైస్తవ్యానికి పునాది అయిన ఆది సంఘం ఉద్భవించిందే యెరూషలేములోని మేడగదిలో. ఆ ఇంట వారందరూ కూడి ఉన్నప్పుడు, వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, యూదులకు భయపడి వారిని వారు దాచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కృప చూపుతూ ఉన్నాడు. దేవుడు వారిలా సహాయం చేస్తూ ఉన్నాడు. వారికి ఆయన కృపను చూపించి వారు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఏం చేయాలో అనే విషయాలు కూడా బోధించిన దేవుడు ఆయన. వేచి ఉండండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, ఆ తర్వాత నా కొరకై సాక్షులుగా మీరు ఉండాలని చెప్పిన దేవుడు ఆయన. సో ఈ 7 లాక్డౌన్, ఈ 7 లాక్డౌన్స్లో నుంచి నేను మీతో మాట్లాడేది ఏంటంటే, మనము ఆదరించబడిన వారమై, ఆయన ఆజ్ఞ పొందిన వారమై, సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తూ, ఆ సువార్తకు తగిన జీవితాలు జీవిస్తూ సాక్షులుగా మనం బ్రతుకుట కొరకే ఈ లాక్డౌన్స్ అన్ని కూడా మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ఆయన ఎలాంటి శక్తిమంతుడో, ఆయన తన ప్రజలను ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో, వారికి ఏ విధంగా మేలు చేస్తూ వచ్చాడో, వారిని ఏ విధంగా ధైర్యపరుస్తూ వచ్చాడో, వారిని ఏ విధంగా బలపరుస్తూ వచ్చాడో, వారిని ఏ విధంగా ఆ తెగులు నుంచి తప్పిస్తూ వచ్చాడో మనం నేర్చుకున్నాం. ఆయన తప్పించింది, ఆయన మేలు చేసింది, ఆయన మనల్ని పోషించింది, మనకు అద్భుతాలు చేసింది, ఆశ్చర్య కార్యాలు మనకు చూపించింది, రుజువులు చూపించింది, ఆయన నిజమైన దేవుడు అనడానికి కావలసిన ఆనవాళ్ళన్నీ చూపించింది ఈ లాక్డౌన్ కాలంలో. ఈ లాక్డౌన్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనగా, ఈ గృహ నిర్బంధాల్లో మనం ఉన్నప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అంత సర్వశక్తి గల దేవుడు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. ఆయన చేయగల కార్యాలు చేయగలిగిన వారు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. ఎలాంటి తెగులైనా దాని నుంచి తప్పించగల సమర్థుడైన దేవుడు. ఆయన దాన్ని పర్మిట్ చేస్తే దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన మూయగా తెరిచేవారు లేరు, ఆయన తెరవగా మూసేవారు కూడా ఎవరు లేరు. అట్టి శ్రేష్టమైన బలమైన దేవుణ్ణి నమ్మిన ప్రజలమైన మనం, ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మిన మనందరం కూడాను ఆయనను నమ్మకంగా ఇంకా వెంబడిస్తూ ఆయన చెప్పిన బోధనలకు తగిన విధమైన సాక్ష్య జీవితాన్ని కలిగి బ్రతకాలని ఆయన యొక్క ఆశ. అప్పటి నుంచి వారిక ఇంటింటా కూడుకొనొచ్చు అనే మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని 46వ వచనంలో వారు ఇంటింటా కూడుకొనొచ్చు. ఇక ఇప్పుడు సంఘం ప్రారంభం అవుతా ఉంది. అంతవరకు రకరకాలైన పరిచర్యలు జరుగుతూ వచ్చాయి, కానీ ఇప్పుడు సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు రక్షింపబడిన వారందరూ కూడాను ఒక దగ్గర చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట కొరకే వారు ఇంటింటా కూడుకున్నారు. ఆది సంఘం వారు ఇంటింటా కూడుకున్నారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలామంది ఈ రోజుల్లో కొన్ని విచిత్రమైన బోధలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజున సంఘం ఇంట కూడుకోవాలి, హౌస్ చర్చెస్ అని ప్రారంభం చేశారు.
మరికొంతమంది సెల్ గ్రూప్స్ అని ప్రారంభం చేశారు. దేవుని యొక్క సంఘ సహవాసాన్ని డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చారు. సంఘం ఒక దగ్గర కూడుకొని ఉండే ఆ బలం, ఆ శక్తిని నిర్వీర్యం చేస్తూ వచ్చారు కొంతమంది. హౌస్ చర్చెస్ అని వచ్చేస్తున్నాయి ఈ రోజున. అదొక పెద్ద సిద్ధాంతంగా బయలుదేరింది. ఆది సంఘం నిజమేనండి, ప్రారంభమైందే ఇంటిలో ప్రారంభమైంది. యేసు ప్రభు పరిచర్య ఇంటిలో చేశాడు. కానీ మర్చిపోకూడదు, యేసు ప్రభు వారు ఇంటిలో పరిచర్య చేసినప్పుడు ఆ ఇల్లంతా నిండిపోయింది. వాకిట కూర్చోడానికి కూడా స్థలం లేదు. అనేక మంది ఆయన బోధ వినటానికి వస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రపు ఒడ్డున వారిని కూర్చోబెట్టి వారికి ప్రసంగాలు చేసి బోధలు చేసిన మాట మర్చిపోకూడదు. యేసు ప్రభు వారు వారిని అరణ్యంలోకి తీసుకొని పోయి కూర్చుండబెట్టి అరణ్యంలో వారితో మాట్లాడాలని స్థలం సరిపోక, యేసు ప్రభు వారు స్థలం సరిపోక వారిని కొండ మీదకి తీసుకుని పోయి కొండ మీద ప్రసంగం చేసిన సందర్భం మనం మర్చిపోకూడదు. పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, స్థితిగతులకు అనుగుణంగా దేవుని సంఘం విస్తరిస్తున్న కొద్దీ ఆది సంఘములో జరిగిన కొన్ని ప్రక్రియలు ఈ రోజున జరగట్లేదు. మరి వారు తమ కలిగినదంతా అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి వారి కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొని ఉంది. ఈ రోజున ప్రాక్టికల్గా దాన్ని మనం చేయలేము. ఆ రోజున వారు ప్రతిదినము ఇంటింటా రొట్టె విరుచుచు ఇంటింటా భోజనాలు చేస్తూ వచ్చారు. వారు ప్రతిరోజు కూడా కలుసుకుంటూ వచ్చారు. ఈ రోజున అది నాట్ ప్రాక్టికల్, అలా కలుసుకోవడానికి వీలు లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగా ఆ పునరుత్థాన దినమందు ఆదివారమునందు దేవుని సన్నిధిలో కలుసుకొని వారు ఆయనను ఆరాధించిరి, వారి కానుకలు తీసుకొని వచ్చిరి, వారు దేవుని వాక్యమును బోధించిరి. దీన్ని ఆధారం చేసుకొని యూదులు ఆచరించే సబ్బాతు దినమైన శనివారం కాకుండా ఆదివారం రోజున, పునరుత్థానము రోజున ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించటానికి, ఆరాధించడానికి మనము ఈ రోజున ఆదివారమున ఆయన సన్నిధిలో కూడుకుంటాం. ఆదివారాన్ని దాని కొరకే కేటాయించారు. దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది ఆదివారము కూడా వారి కొరకు వాడుకుంటారు. ఆదివారం రోజున దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆదివారం లేచిన దగ్గర నుంచి మందిరానికి ఎప్పుడు వెళదామా, సమయానికి ప్రారంభానికి ముందే 10 నిమిషాల ముందే వెళ్ళి ఎప్పుడు కూర్చుందామా అన్న ప్రాధాన్యతను ఇవ్వలేకపోతే దేవుని మందిరం యొక్క విలువ నీకు అర్థం కాలేదని అర్థం. అంతేకాదు, ఇంటింట కూడుకొని కొన్ని సందర్భాలలో వారు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. యూదులకు భయపడి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. తప్పేం లేదు ఆ విధంగా చేయటం. దాన్ని ఒక సిద్ధాంతం చేసి ఇలానే కలుసుకోవాలి, సంఘం అంటే ఇండ్లలోనే జరగాలి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే దేవుని వాక్యం అది బోధించలేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకేం చెప్తా ఉందంటే వారు ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఆ రోజుల్లో చరిత్ర చెప్పేది ఏంటంటే వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి 1000 మంది కూర్చుండి ప్రార్థనలు చేసుకున్నారట. శిష్యులు చెప్పిన బోధలు విన్నారు. ఆ యొక్క గుహలలోనికి వెళ్ళి వారు అండర్ గ్రౌండ్లో చాలామంది దేవునికి ప్రార్థనలు చేసు. ఈ రోజున కూడా అండర్ గ్రౌండ్ చర్చెస్ చాలా ఉన్నాయండి. కొన్నిసార్లు అండర్ గ్రౌండ్లో ఉండి నీ హౌస్లోనే, ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండే కఠినమైన దేశాల్లో నీ ఉంటే పర్వాలేదు, అలా చేస్తే పర్వాలేదు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి సంఘం ఎక్కడ కూడుకున్నా పర్వాలేదు. కానీ మేజర్గా ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన స్థలాన్ని దేవుని ప్రజల కొరకే ఏర్పాటు చేసి అక్కడ ఆరాధన చేసేటట్టుగా ఇతర వేరే వ్యాపకాలు, కార్యకలాపాలు అందులో ఏమీ చేయకుండా కేవలం దేవుని మందిరంగా దాన్ని మనం భావిస్తూ ఆ విధంగా మనం ఈ రోజున కొనసాగుతూ ఉన్నాం. కానీ ఆది సంఘం పుట్టింది మాత్రం ఇండ్లలోనే. జ్ఞాపకం పెట్టుకోనండి.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనాలు అదే చూస్తాం. అంతేకాదు, వారిని వారు లాక్డౌన్ చేసుకొని ఇళ్లలో దాచుకొని ఉన్న సందర్భాల్లో పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే ఇండ్లలో నుంచి. ఇండ్లలో ప్రార్థన చేసుకుంటున్న వారిని ఈడ్చుకొని వచ్చిన సౌలు, ఆ తర్వాత పౌలుగా మారిన సౌలు మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. అంతేకాదండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు కొర్నేలి తన ఇంట 10వ అధ్యాయం మనం చూసినప్పుడు కొర్నేలి తన ఇంట చాలా మందిని కూర్చుండబెట్టి పేతురుని పిలిపించుకొని దేవుని వాక్యం చెప్పించుకొని ఆ రోజున అన్యజనుల మధ్య అక్కడ సంఘం మొదటిసారిగా ప్రారంభమైంది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక క్రొత్త మందిరం ప్రారంభం కావటానికి కొర్నేలి ఇల్లు పునాది. ఆ తర్వాత 2 అధ్యాయాలు మనం దాటి వెళ్తే 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘం మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట కూడుకున్నారు. వాళ్ళు అక్కడ కూడా ఇల్లు కనబడుతుంది మనకి. వారి ఇంట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఆ సంఘం అయితే అత్యాసక్తితో పేతురు విడుదల కొరకే ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని అద్భుత రీతిగా విడుదల చేసినప్పుడు పేతురు బయలుదేరి పరిగెత్తుకొని ఈ ఇంటిలోకి వచ్చాడు. తలుపు కొడుతున్నారు. అప్పుడు రోదే అనే ఒక బాలిక విని లోపలికి పరిగెత్తింది. వారు క్షేమంగా భద్రంగా వారిని వారు తలుపు మూసుకొని లోపల ఉండి ప్రార్థన చేసుకుంటున్న సందర్భం అది. సంఘ ప్రారంభం మాత్రం ఇండ్లలోనే జరిగింది. ఇంటిలోనే రక్షణ మారు మనసు అనేది ఆ రోజుల్లో జరుగుతూ వచ్చింది. అదే 16వ అధ్యాయానికి ఇంకొక 4 అధ్యాయాలు ప్రక్కకి వెళ్తే మనం 16వ అధ్యాయంలో లూదియా తన యొక్క హృదయాన్ని తెరిచిన తర్వాత అంటూ ఉంది, అయ్యా నేను దేవుని యందు నమ్మిక గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండాలి మీరు అంటుంది. అంతేకాదు, ఆ సందర్భంలో వారు జైల్లో పెట్టబడినప్పుడు ఆ 16వ అధ్యాయంలోని చివరి వచనంలో వరకు వారు జైలు నుంచి విడుదల చేయబడిన తర్వాత 33వ వచనానికి మనం వచ్చినప్పుడు వారందరూ కూడాను జైలు నాయకుడు తన ఇంటిలోనికి సేవకులను తీసుకుని వెళ్ళి పౌలు శీలను తీసుకుని వెళ్ళి వారి ద్వారా సువార్త విని తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొంది రాత్రి బాప్తిసం పొందిన సందర్భాన్ని మనకు మర్చిపోకూడదు. ఇంటిలో పుట్టిన సంఘాలు ఇవన్నీ కూడా. అకుల ప్రిస్కిల్లాలు 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో పౌలును వారి ఇంట చేర్చుకొని వారితో కాపురం ఉంచాడు. వారితో కలిసి జీవించాడు. సేవకులకు ఆశ్రయం ఇచ్చింది కూడా ఆ రోజుల్లో ఇండ్లే. ఆ తర్వాత మనం గమనించినప్పుడు వారు అపోల్లో అను యొక్క యవనస్తుని కూడా చేర్చుకొని యేసుప్రభు యొక్క సువార్తను విశదపరచి ఇంకా స్పష్టంగా బిడ్డకు నేర్పించారు. ఇంటిలో జరిగిన కార్యక్రమం అది. ఓపెన్ హోమ్ మంచిదేనండి, ఆలోచన మంచిదే. చాలామంది కొంతమంది ఓపెన్ హోమ్స్ని మరి ఆఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి చదువుకోవడానికి మరి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు చేదోడు వాదోడుగా నిలిచి తోటి సోదరులని భావించి వారిని వారి ఇంట కొద్దిగా ఎంటర్టైన్ చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి ఆయా సందర్భాలలో వారి ఇంటిలోని ఉంచుకునే దానికంటే వారికి ఆతిథ్యం ఇస్తూ హోమ్ని ఓపెన్గా పెట్టేవారు. ఆలోచన మంచిదే, కానీ అవి చాలా అనర్థాలకు ఆ తర్వాత దారి తీసాయని కూడా మనం విన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. పరిచర్య ఇంటి నుంచి జరగాలి, ఇంటి ద్వారా జరగాలి. మన ఇల్లు పరిచర్య గృహాలుగా ఉండాలి. సేవకులకు పరిచర్య చేసే, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే, ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. అది మనకు దీవెనకరం. మన గృహాలు అనేక మంది యవ్వనస్తులను
తరబీదు చేసే గృహాలుగా, అపోలో లాంటి తరబీదు చేసే గృహాలుగా మన ఇండ్లు తెరవబడాలి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అకుల ప్రిసిలాలు చేసిన పరిచర్య మనకు కనబడుతుంది. ఆ మాటకు వస్తే అన్ని మిషనరీ యాత్రలలో కూడా వారు ఆయా గృహాలను దర్శించినట్టుగా మనం గమనిస్తాం. ఆయా గృహాల్లో వారు ప్రారంభం చేసి అక్కడ వారితో వాదోపవాదాలు చేసిన తర్వాత, ఆ తర్వాత వారు సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ వారి పెద్ద పెద్దల గృహాలకు వచ్చి వారిళ్లలో మాట్లాడిన తర్వాత సువార్త పరిచర్యను విస్తరించడానికి ఇండ్లే ఆ రోజున సహాయపడ్డాయి. హోమ్స్, ఓపెన్ హోమ్స్, ఇంటి పరిచర్య, ఇంటి లోనికి వచ్చేది. మన గృహాలు మనకు, ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉండాలి. మనల్ని మనం గృహ నిర్బంధం చేసుకున్నప్పుడు సంపాదించిన ఆ శక్తి, బలం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మారాలి. మన గృహాలు ఆయన ఆశీర్వాదాలకు గుహలుగా మారాలి. బ్లెస్సింగ్ డెన్స్గా ఉండాలి మన గృహాలు. మన గృహాల ద్వారా పరిచర్య జరగాలి. మన గృహాలలో పరిచర్య జరగాలి. ఇదంతా కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకే జరగాలి. అల్టిమేట్ ఎయిమ్ ఇస్ సంఘ క్షేమాభివృద్ధి. సంఘముగా మనందరం కూడినప్పుడు అందరికీ క్షేమాభివృద్ధి కలుగులాగున మన గృహాలు ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలం, దేవుని యొక్క ఉద్దేశం. మనం గమనించినప్పుడు శరపత్రికలలో అన్నింటిలో కూడా అలాంటి పరిచర్యను మనం చూస్తాం. గృహ నిర్బంధంలో ఉన్న పౌలు గమనిస్తాం. మనం గృహ నిర్బంధంలో నుంచి అనేక ఉత్తరాలు పౌలు రాస్తూ వచ్చాడు. ఆల్ ప్రిజన్ ఎపిసోడ్స్. చెరలో ఉండి పౌలు లాక్డౌన్ చేయబడ్డాడు. ఇది గవర్నమెంట్ వారు చేసిన చెర. ఇది స్వీయ చెర కాదండి. స్వతహాగా పౌలు చెరపట్టబడలేదు, కానీ గవర్నమెంట్ వారు పౌలును పట్టుకొని చెరలో వేసిన ఆ లాక్డౌన్ ఇది. ఆ సందర్భంలో కూడా దే ఓన్లీ కుడ్ లాక్డౌన్ పాల్ బట్ నాట్ హిస్ పెన్. అనేకమైన ఉత్తరాలు పౌలు అక్కడి నుంచి రాస్తూ వచ్చాడు, బలపరిచిన ఉత్తరాలు. ఆ జైల్లోనే సంపాదించుకున్నాడు ఒనేసీమును. ఫిలెమోనుకు పంపిస్తున్నాడు తిరిగి. ఫిలెమోనా, నీ సంఘములో ఈ వ్యక్తిని వాడుకో. ఈ వ్యక్తి నీ సొంత ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి అయి ఉండవచ్చు, నీ సొంత దాసుడై ఉండొచ్చు, నీ బానిస అయి ఉండవచ్చు, కానీ ఈ రోజున విడిపించబడిన వాడే స్వతంత్రుడు అయ్యాడు కాబట్టి నీకు సోదరుడు అవుతాడు. నీ బానిస కంటే ఎక్కువగా, నీ పనివాని కంటే ఎక్కువగా నీకు సోదరుడిగా భావించి ఇతనిని ఫిలెమోను మన సంఘములో ఒక వ్యక్తిగా వాడుకో. లాక్డౌన్లో సంపాదించబడిన ఒనేసీము, చెరలో సంపాదించబడిన ఒనేసీము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గృహాలు చక్కని ఆశీర్వాద గృహాలుగా మారాలి. ఈ లాక్డౌన్ కాలంలో దేవుడు నీ ఎడల ఎంతో కృప చూపించి అనేక విషయాలు నీకు నేర్పిస్తూ వచ్చాడు. ఇంట ఉండి అనేక విషయాలు నువ్వు నేర్చుకున్నావు. బహుశా నీ బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకుంటావు అనుకుంటున్నాను. నీకు ఎప్పుడు లేని సమయం దొరికింది కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ ఆలకించావు అనుకుంటున్నాను. ప్రతి మంగళవారం, శుక్రవారం దేవుని యొక్క వాక్యాన్ని మెసేజ్గా పెట్టినప్పుడు దాన్ని చూసుకొని దాన్ని ధ్యానం చేసి దానిలో నుంచి అనేక పాఠాలు బహుశా కుటుంబంగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఈ లాక్డౌన్ కాలంలో అలవాటు చేసుకున్నారు అనుకుంటున్నాను. జరిగిందా కార్యం? మీ గృహాల్లో జరిగిందా కార్యం? ఆనందించారా, అనుభవించారా ప్రభుని? ఈ లాక్డౌన్ కాలంలో గృహ ఆరాధనలు ప్రారంభమయ్యాయా? ఫ్యామిలీ ప్రేయర్ అనేది ప్రారంభమైందా? ఫ్యామిలీ వర్షిప్ అనేది ప్రారంభమైందా?
రోజులో ఒకసారన్నా కుటుంబముగా మీరందరూ దేవుని సన్నిధిలో కలుసుకునేది ప్రారంభమైందా? ఇప్పుడు కుటుంబముగా దేవుని మందిరానికి వచ్చే రోజు కొరకు ఎదురు చూద్దాం. దాని కొరకే ప్రయాసపడుతున్నా. పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి కొద్దిగా ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటలు మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, తలుపుని ఎదుట తెరిచి ఉంచాను. ఫిలదెల్ఫియా సంఘమా, తలుపుని ఎదుట తెరిచి ఉంచాను. నీకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏమిటి అంటే, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న దేశాలందరినీ కూడా నీ యొక్క కల్చర్ చేత, నీకున్నటువంటి ఆ తలాంతుల చేత, నీ రాజ్యములో ఉన్న కళలన్నీ కూడా ఇతరులందరూ తీసుకుని పోయేటట్టుగా నేర్పించావు. అదేవిధంగా ఈ రోజున ఈ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, ఈ యేసుక్రీస్తు ప్రభువుని కూడా నీ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ పరిచయం చేయి. అందుకొరకు నేను ద్వారాలు తెరిచి ఉంచాను. తలుపులు తెరిచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా అన్న పాట మన పుస్తకాల్లో ఉంది. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగపరచుకునే మాటలతో కూడిన శ్రేష్టమైన పాట. మన ఎదుట ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు తలుపులు తెరిచి ఉంచారు. మన ప్రాంతంలో మన కొరకై తలుపులు తెరవబడి ఉన్నాయి. అనేక మంది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు నీ చుట్టూ ఉన్నారు. ఈ సందర్భంలో నువ్వు సిద్ధం చేసుకునే సందర్భం ఇది. ఆయన శక్తి కొరకై వేచి ఉన్న శిష్యులు ఆ తర్వాత ప్రభు కొరకు సాక్షులుగా ఏ విధంగా నిలబడ్డారో, ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు నిలబడాల్సిన రోజులు ఇవి. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు అడుగుతున్నాడు, నేను నీ హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఒకవేళ ఆ తలుపు నువ్వు గాన తీసినట్లయితే నీతో సహవాసం చేయాలని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌస్ లాక్డౌన్ అనగానే మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ ఈ యొక్క మూయబడిన తలుపు అనే మాట నీకు జ్ఞాపకానికి రాగానే బహుశా నీవు కూడా దేవునికి నీ యొక్క తలుపును మూసివేశావేమో, ఆయనకు అవకాశం ఇవ్వట్లేదేమో, ఆయన నీలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతుంటే నువ్వు లాక్డౌన్ చేసుకొని ఉన్నావేమో. రక్షింపబడిన నీవు కూడా ఒకవేళ దేవుని స్వార్థ పనికి అవసరమైన అందుబాటులో ఉన్నవన్నీ నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆ పరిచర్యలో పాలు పొందలేక నీవు లాక్డౌన్ చేసుకున్నావేమో. ప్రభు అడుగుతున్నాడు, దాన్ని తెరిచి నా కొరకై సువార్తకు బయటికి వస్తావా, నా సహవాసానికి వస్తావా? రక్షింపబడని వారు, రక్షింపబడినవారు ఒకవేళ మీరు లాక్డౌన్లో ఉంటే ప్రభు అడుగుతున్నాడు, ఐ వాంట్ టు డైన్ విత్ యూ. నేను మీతో కలిసి భోజనం చేయాలి. నాతో మీరు, మీతో నేను కలిసి ఉండే ఇంటిలోనికి వచ్చే అనుభవం. నీ మూసిన తలుపులు తెరిచే సందర్భం ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరం ఎదురు చూస్తున్నామండి. ఎప్పుడెప్పుడు మన ఇండ్లు తెరుచుకొని బయటికి రాగలుగుతామా? ఎప్పుడెప్పుడు దేవుని మందిర తలుపులు తెరుస్తారా? ప్రభు కూడా అదే ఆశపడుతున్నాడండి. ఎప్పుడెప్పుడు నా బిడ్డలను నేను కలుసుకోవాలా, నా మందిర ఆవరణలో వారితో కలిసి నేను ఎప్పుడు సహవాసం చేయాలా అని ప్రభు కూడా అదే ఆశ కనబడతాం. నీకు అదే ఆశ ఉందా? ప్రభుని చూడాలన్న ఆశ, ఆయనతో కలిసి భోజనం చేయాలన్న ఆశ, నీ విందుశాలకు నడిపించి రాజులతో యాజకులతో నన్ను ఐక్యం చేసి నీతో కలిసి సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు.
మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన ఏర్పరిచాడు. ఆయన మందిర ఆవరణలో కలుసుకునే భాగ్యం ఆయన ఇస్తాను అంటున్నాడు. ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత తలుపులు తెరవబడినప్పుడు, తెరవబడిన తలుపులతో ప్రభుతో సహవాసం చేయగలిగిన వారమై ఉండాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగిన వారమై ఉండాలి. ఈ లాక్డౌన్ కాలంలో లోపల ఉన్నప్పుడు ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఆయన చెప్పిన మాటకు లోబడే వారముగా ఉండాలి. శిష్యులు చేసినది జ్ఞాపకం చేసుకున్నారు. వేచి ఉన్నారు, పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారు, శక్తి పొందారు, సాక్షులుగా నిలబడ్డారు. అట్టి శ్రేష్టమైన జీవితాలు, తెరవబడిన తలుపులు కలిగిన వారమై యేసు ప్రభు మన కొరకై మన ఎదుట తలుపు తీసి ఉంచగా ఆయన పరిచర్య కొరకై బయటికి వెళ్దాం. ఆయన తలుపు మూసి మనల్ని లోపల ఉంచినప్పుడు క్షేమంగా భద్రత కాపుదల కలిగి మనం లోపల, ఇంటి లోపల ఉండి ఆయన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. ఇంటి లోపల అయినా ఇంటి బయట అయినా ప్రభు కొరకు నమ్మకంగా జీవించటకు దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల మా యేసుక్రీస్తు ప్రభువా, నమ్మదగిన దేవా, ఈ సమయంలో మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఈ లాక్డౌన్ నెంబర్ 7లో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా నమ్మదగిన దేవుడవై మా గృహాల్లో మమ్మల్ని నిర్బంధించి మాకు చేస్తున్న మేళ్ళనడి కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఎలీషా జీవితంలో వారందరూ కూడా ఏ విధంగా మేలులు అనుభవించినట్లుగా లాక్డౌన్ నెంబర్ 6లో మేము చూస్తూ వచ్చాము. అదేవిధంగా ఈ లాక్డౌన్ నెంబర్ 7లో నూతన నిబంధనలు నీవు దర్శించిన ప్రతి గృహం ఏ విధంగా దీవించబడిందో, ఆస్వాదించబడిందో మేము నేర్చుకుంటూ వచ్చాము. ప్రజలకు, పరిస్థితులకు భయపడి వారి ఇంట దాగి ఉన్నప్పుడు నువ్వు చేసిన మేలులు గమనిస్తూ వచ్చాము. ఆది సంఘం ప్రారంభమైన గృహాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గృహాలలో సరిపోని వారు ఉన్నప్పుడు మందిరాలు మీరు ఏర్పాటు చేయట కొరకై ఒక ప్రత్యేకించిన స్థలాన్ని మాకు ఇచ్చిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభు, మందిరంలో చేరి ప్రార్థించాలన్న ఆశ కలిగి ఉన్నాం. కానీ ఈ రోజున ఎవరికి వారం మా ఇళ్లలో ఉండి ఆరాధన చేసుకునే భాగ్యం మాకు ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. త్వరలో ప్రభు మరి పరిస్థితులను సద్దుమణిగినప్పుడు మేమందరం కలిసి మందిరంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మరొకసారి మాకు దయచేయండి. మా గృహాలు విడిచి ఇతర సోదరులతో అందరితో కలుసుకునే ప్రత్యేకించబడిన ఈ మందిరములో మేమందరం కూడా చేరి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇమ్మని కోరుతూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లాక్డౌన్ నెంబర్ 7 ద్వారా మాకు తెరిచి ఉంచిన ద్వారాలను బట్టి మీ కొరకే నమ్మకమైన సాక్షులముగా నిలబడే కృప మాకు ఇమ్మని, ఇంకా మూసిన తలుపులు కలిగిన వారు తలుపులు తెరిచి నిన్ను ఆహ్వానించి మేలులు అనుభవించుటకు, నువ్వు నీతో సహవాసం చేయుటకు నీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని నువ్వు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన సన్నిధిలో తలవంచి మనందరిపై సదా నిలిచి ఉండి మనల్ని దీవించి దర్శించి ఆశీర్వదించును కాక. ఆమేన్.